లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. ఈ వీడియోలో రెండు విషయాల గురించి మాట్లాడదాం. మొదటిది, ఖగోళంలో మన సూర్య వ్యవస్థకు భూమికి దగ్గరగా వచ్చేటువంటి ఒక ఖగోళ వస్తువు గురించి. అలానే మార్క్ జూక్బర్గ్ లాంటి బిలీనియర్స్ కూడా చాలా మంది బంకర్స్లో హౌసెస్ కట్టుకోవడం లాంటివి, అలాగే బంకర్స్లో సేఫ్టీ హౌసెస్ని నిర్మించుకోవడం కూడా మనం వింటున్నాం. ఈ రెండు విషయాల గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడదాం. ఎందుకంటే కొందరు అడిగిన దాన్ని బట్టి నేను చేయడానికి ఇష్టపడలేదు, కానీ ఇదే విషయాన్ని చాలామంది అడగడాన్ని బట్టి ఈ వీడియో ద్వారా నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. ముందుగా అట్లాస్ అనేటువంటి ఒక ఖగోళ వస్తువు గురించి చూద్దాం. అది భూమికి దగ్గరగా వస్తుంది, దాని ఆకారం విచిత్రంగా ఉంది అని చెప్పి మనం విషయాలు వింటున్నాం. అది యాక్చువల్గా 3I అట్లాస్ అనేటువంటి ఒక పేరు కలిగినటువంటి ఒక కమెట్, ఇంటర్స్టెల్లార్ కమెట్ అంటారు దాన్ని. దీన్ని C2025N1 అని కూడా పిలుస్తున్నారు. అయితే ఈ 3I అట్లాస్ అనేది జూలై 1, 2025న చీలీలో ఉన్నటువంటి అట్లాస్ టెలిస్కోప్ ద్వారా కనుగొన్నారు. ఇది ఒక ఇంటర్స్టెల్లార్ కమెట్ మాత్రమే, ఒక తోకచుక్క మాత్రమే. ఇట్ ఈస్ నాట్ ఏ ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్. 2017లో 1I ఓమియోమియా అని ఒకటి, తర్వాత 2019లో 2I బోరిజోవ్ అనేది ఒకటి. ఈ రెండు ఖగోళ వస్తువులు కూడా మన సౌర వ్యవస్థ గుండా పోతున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ 3I అట్లాస్ అనేది మూడవది. సో మన సోలార్ సిస్టమ్ గుండా వెళ్ళేటువంటి ఒక ఇంటర్స్టెల్లార్ కమెట్ అనేది 3I అట్లాస్ అనేది. ఇది గ్రహాంతవాసులకు పరిశోధన కావచ్చు, లేదా వాటి వెహికల్ కావచ్చు, లేదా అది స్పేస్ క్రాఫ్ట్ కావచ్చు అనేటువంటి వాదనలు ఉన్నప్పటికీ కూడా నాసా కానీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కానీ, లేదా ఇతర ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ కానీ వీళ్ళందరూ కూడా ఏకాభిప్రాయంతో ఎటువంటి సందేహము లేకుండా చాలా క్లారిటీతోనే అది కమెట్ అని చెబుతున్నారు. ఇంటర్స్టెల్లార్ కమెట్ అని, అది ఒక తోక చుక్క అని చెప్పి వారు ఖచ్చితంగా నిర్ధారించారు. కాబట్టి దీనికి గ్రహాంతరవాసుల యొక్క నాలెడ్జ్కి లేదా గ్రహాంతరవాసుల యొక్క స్పేస్ క్రాఫ్ట్లకు కూడా సంబంధం లేదు. ఈ తోకచుక్క యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, ఈ 3I అట్లాస్ అనేది ఈ నెల అక్టోబర్ 29వ తారీఖున 2025 అక్టోబర్ 29న సూర్యునికి దగ్గరగా వెళ్తుంది. 1.36 ఆస్ట్రానమికల్ యూనిట్స్ ఉంటుంది. అంటే సుమారు 203 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి అది వెళ్ళే అవకాశం ఉంది. సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి డిస్టెన్స్ అది, పెరిహేలియన్ అంటారు దాన్ని. ఇదే తోకచుక్క ఇదే 2025 వచ్చే డిసెంబర్ 19వ తారీఖున దాదాపు 1.8 ఆస్ట్రానమికల్ యూనిట్స్, అంటే సుమారు 269 మిలియన్ కిలోమీటర్ల దూరంలో భూమికి దగ్గరగా ఉంటుంది. అంటే భూమికి దగ్గరగా 269 కిలోమీటర్ల దూరం నుంచి ఆ వస్తువు ప్రయాణిస్తుంది. అంటే ఇది భూమికి సూర్యునికి మధ్య ఉన్న డిస్టెన్స్కి దాదాపు డబల్ ఉంటుంది, 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ తోకచుక్క భూమికి ఎటువంటి నష్టం కలిగించదు, భూమి మీద పడే అవకాశం లేదు, అలానే భూమికి దరిదాపుల్లో కూడా రాదు. సో ఈ తోకచుక్క వల్ల ఏదైనా నష్టం జరుగుతుంది, లేదా భూమి మీద ఏదైనా జరుగుతాయి, లేదా ఏదైనా ఉపద్రవం సంభవిస్తుంది అనే ఆధారాలు కూడా లేవు. 3I అట్లాస్ అనేది ఒక సహజమైన తోకచుక్క అని. కానీ ఎవరు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు, ఎవరు దీని గురించి అభ్యంతరపరుస్తున్నారంటే శాస్త్రవేత్తలు, సైంటిఫికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కాదు. ఊహించుకునేవాళ్ళు, దాని గురించి భ్రమపడేవాళ్ళు, దానిలో ఏదో ఉంది అని ప్రత్యేకపరిచే వాళ్ళు మాత్రమే. ఈ కమెట్ అనేది కొత్తదేం కాదు. 3I అట్లాస్ అనేది దాదాపు 7 నుంచి 10 బిలియన్ సంవత్సరాల వయసు కలిగి ఉంటుంది అని చెప్పి సైంటిస్టులు అంటున్నారు. అంటే దీని వలన ఇప్పటి వరకు అతి పురాతనమైన తోకచుక్కగా కూడా ఇది ఉంటుంది. అంటే మన సోలార్ సిస్టమ్ కన్నా పురాతనమైనదిగా ఉంటుంది. హార్వర్డ్ ఆస్ట్రోనామికల్ ఫిజిషియన్ ఏం చెప్తున్నారంటే, అవీ లోబ్ అనేటువంటి వ్యక్తి 3I అట్లాస్ అనేది ఇంటర్స్టెల్లార్ కమెట్ మాత్రమే, కానీ అది ఏలియన్ టెక్నాలజీ అయ్యుండొచ్చేమో అని చెప్పి, అలానే 30% ఏదైనా ఛాన్స్ ఉండొచ్చు, 70% అది కమిట్టే, కానీ 30% దాని గురించి ఏదైనా సరే తెలుసుకునే అవకాశాలు, తెలుసుకునేటువంటి మూలాలు ఏమైనా ఉంటాయేమో అని ఒక డౌట్ని ఆయన రిలీజ్ చేసేసరికి చాలామంది దాన్ని మిస్లీడింగ్ చేస్తూ మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అయితే 3I అట్లాస్ అనేది ఒక పురాతనమైన ఇంటర్స్టెల్లార్ కమెట్ మాత్రమే, ఒక తోకచుక్క మాత్రమే. ఇది స్పేస్ ఏజెన్సీస్కి కానీ, లేదా శాస్త్రవేత్తలకు కానీ మన సోలార్ సిస్టమ్కి దరిదాపు అన్నీ కూడా అవతలనే ఉంటాయి, దూరంగా ఉంటాయి. అలాంటిది ఇలాంటి ఒక ఇంటర్స్టెల్లార్ కమెట్ అనేది దగ్గరగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి, నక్షత్ర వ్యవస్థల గురించి, గ్రహాల నిర్మాణం గురించి, ఇలాంటి కమెట్స్ గురించి తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశం లాంటిది. అక్టోబర్ 29, 2025న సూర్యునికి అత్యంత దగ్గరగా చేరుకుంటుంది. కాబట్టి దాని నుంచి మనం ఏదైనా నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఉంటుంది. డిసెంబర్ 19, 2025న భూమికి దగ్గరగా వస్తుంది. కాబట్టి దాని గురించి పరీక్షించడానికి, పరిశోధనలు చేయడానికి, దీని గురించి ఆస్ట్రోనామికల్ సైంటిస్టులు అందరూ కూడా దాన్ని స్టడీ చేయడానికి చూస్తున్నారు. 3I అట్లాస్ అనేది నిజమే, కానీ అది స్పేస్ క్రాఫ్ట్ కాదు, ఏలియన్స్కి సంబంధించింది కాదు, ఒక ఇంటర్స్టెల్లార్ కమెట్ మాత్రమే అని మనకు క్లారిటీగా తెలిసింది. ఇక రెండో విషయం, బంకర్స్ కడుతున్నారు, అండర్ గ్రౌండ్లో బంకర్స్ కడుతున్నారు. చాలా సేఫ్టీగా మెయింటైన్ చేయడానికి చాలా సీక్రెట్గా కడుతున్నటువంటి విషయాన్ని కూడా వింటున్నాం. అది కూడా నిజమే.
కానీ అందరూ ఆలోచించవలసిన విషయం, ఒక ఆయన ఒక కమెంట్లో ఒకటి చెప్పాడు, అన్న మీరు ఎందుకు ప్రతిదీ నెగిటివ్గా చూపిస్తున్నారు అని. నెగిటివ్గా కాదు, ఏదైనా విషయాన్ని వారు తప్పుగా మిస్లీడ్గా చేస్తుంటే అది నిజమా కాదా అనే విషయాన్ని చాలా క్లారిటీగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నిజాన్ని మాత్రమే ఇస్తాను. మీరు బాధపడినా, మీకు నచ్చకపోయినా, మీరు చూడకపోయినా నిజం మాత్రమే చెబుతున్నా. నిజం అనేది అంగీకరించలేనిది, చేదుగా ఉండేది, ఏదో జరిగిపోతుంది, ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది అనేటువంటి అట్రాక్షన్ కలిగినటువంటి విషయాలు మనకు ఆసక్తిని కలిగిస్తాయి, కానీ నిజాలు మాత్రం నిరాశపరుస్తాయి. రహస్య బలులు అన్నారు, ఏమైంది? థర్డ్ టెంపుల్ కట్టేస్తున్నారు అన్నారు, ఏమైంది? తూర్పు ద్వారం దగ్గర ఏదో జరిగిపోతుంది అన్నారు, అదేమైంది? రహస్యంగా మందిరం కట్టేస్తున్నారు అన్నారు, అది ఎంతవరకు వచ్చింది? సెప్టెంబర్ 23, 24న ఏదో అని చెప్పారు, అది ఏమైంది? అక్టోబర్ 13, అక్టోబర్ 14న ఉపద్రవం ఏదో వచ్చేస్తుంది అన్నారు, అది ఏమైంది? యెరూషలేంలో బోరల పండుగ జరుగుతుంటే ఈ ట్రంపస్ట్ ఫెస్టివల్లో ఏదో జరగబోతుంది అన్నారు, అది ఏమైంది? అబద్ధ క్రీస్తు వచ్చేస్తున్నాడు అన్నారు, అది ఏది? రష్యా యుద్ధం చేస్తున్నప్పుడు రష్యా ఏదో వచ్చేస్తుంది, రష్యా నుంచి క్రీస్తు విరుద్ధు లేస్తున్నాడు అన్నారు, అది ఏమైంది? శాంతి ఒప్పందాలు అన్నారు, అవి ఏమయ్యాయి? ట్రంప్ అల్లుడు అన్నారు, అది ఏమైంది? ఇప్పుడు తోకచుక్క బంకర్లు, ఇలా ప్రతిసారి కూడా మనల్ని మిస్లీడ్ చేసి ఉన్నవి లేనివి కలిపి ఏదో చెప్తుంటే, ఇలాంటివి తెలిసి తెలియక చెబుతున్నప్పుడు, మిస్లీడింగ్ చేస్తున్నప్పుడు వాటి నుంచి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య ఇలాంటివి చాలా ఎక్కువయ్యాయి, ఫేక్ న్యూస్లు, ఇలాంటి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్లు. పైగా AI వచ్చిన తర్వాత అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక ఉంటే, పైగా ఊహాజనితం, ఊహించుకున్నవి, కల్పించినవి చెప్పుకుంటూ కలవరపరిచేటువంటి అంశాలే చాలా ఎక్కువ ఉన్నాయి. పైగా అన్యుల మాదిరిగా 10 లక్షల పందుము లేదా బాండ్ రాసిస్తాను ఇలాంటివి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. మరి సేవకులు అన్యులు మనకే అర్థం కావాలి. ఇలా కలవరపరిచే విషయాలు కానీ, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్లు కానీ, ఫేక్ న్యూస్ల ద్వారా, AI ద్వారా వచ్చేవన్నీ కూడా మనల్ని పాడు చేస్తాయి, మన నాలెడ్జ్ని కూడా పాడు చేస్తాయి, మన స్థితిని మార్చేస్తాయి. కాబట్టి వాటి నుంచి జాగ్రత్త పడాలి, సత్యమేదో తెలుసుకోవాలి, సత్యం వైపే పయనించాలి, వాక్యమైన సత్యాన్ని అంగీకరించాలి. దానికి దీనికి ముడిపెట్టి ఏదో జరుగుతుంటే దాన్ని బైబిల్కి అంటగట్టి, బైబిల్కి దాన్ని కలిపి ఏదో చెబుతూ ఉంటే అది మంచి పద్ధతి కాదు. స్పష్టమైన విషయాన్ని క్లారిటీగా ఇచ్చేటువంటి ప్రయత్నమే చేస్తున్నాను. అందుకే ఈ విషయాన్ని కూడా మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదని చెప్పి ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నాను. అంతేకాదు, నేను ఇది సత్యము, ఇది జరిగింది అని చెప్పే విషయాలు ఉన్నాయి, ఇది ఫేక్ న్యూస్, ఇది మిస్లీడింగ్ అని చెప్పే విషయాలు కూడా ఉన్నాయి. ఎస్ అని చెప్పినవి మాత్రం పట్టించుకోరు, నో అని చెప్తున్న వాటిని మాత్రం ఎందుకు ఎక్కువగా నో చెప్తున్నారు అనే క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఇది కూడా దీనిలో నిజం ఎంత ఉందో ఆ నిజాన్ని చెప్పే ప్రయత్నమే చేస్తున్నాను, గమనించండి. ఇప్పుడు బంకర్స్ గురించి మాట్లాడదాం. డూమ్స్ డే అని చెప్పేసి ఎండ్ టైంలో జరిగేటువంటి ఒక సంభవం గురించి చెప్తారు. ఈ డూమ్స్ డేని గుర్తు చేసుకునే ఈ బంకర్స్ని డూమ్స్ డే బంకర్స్ అని పిలుస్తున్నారు. ఇది కూడా ఎంతవరకు నిజం అనేది మనం చూద్దాం. మార్క్ జూక్బర్గ్ తెలుసు కదా, ఫేస్బుక్ CEO, అంటే మెటా కంపెనీకి CEO అయినటువంటి మార్క్ జూక్బర్గ్ కూడా అండర్ గ్రౌండ్లో ఈ బంకర్స్ని కడుతున్నారు అనే విషయం బయటకు వచ్చింది. ఎస్, ఇది నిజమే. ఈ మార్క్ జూక్బర్గ్ గారు హవాయిలో తన ఎస్టేట్ కింద తను ఒక అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నాడు. దాన్ని అండర్ గ్రౌండ్ షెల్టర్ అని కూడా చెబుతున్నాడు, కూడా ఆయనే ఒప్పుకున్నాడు. కానీ అది డూమ్స్ డే బంకర్ అని కానీ, లేదా సేఫ్టీ బంకర్ అని కానీ, అసలు బంకర్ అనడానికి మాత్రం ఒప్పుకోలేదు ఆయన. పోవలోరాంచ్ అనేటువంటి ప్రాంతంలో దాదాపు 1400 ఎకరాలు ఉంది. దానిలో 5000 చదరపు అడుగులు ఉన్నటువంటి ఒక అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. దాన్ని అండర్ గ్రౌండ్ షెల్టర్గా చూస్తున్నారు. దానిలో 2 హౌసెస్ ఉంటాయి. ఆ 2 హౌసెస్ని కనెక్ట్ చేసేటువంటి ఒక టన్నల్ కూడా ఉంటుంది. ఆ 2 కూడా చాలా సేఫ్టీగా, యాంటీ బాంబ్ తోటి, అలాగే సెక్యూరిటీ తోటి, AI టెక్నాలజీ కానీ, బాంబులు కానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇలాంటివి డిస్టర్బ్ చేయకుండా చాలా కట్టుదిట్టంగా, చాలా స్ట్రాంగ్గా కడుతున్నారు. ఈ విషయాన్నే ఏలియన్స్ గురించి భయపడుతున్నారని, లేదా ఏలియన్స్ క్రాఫ్ట్ వస్తుంది కాబట్టి వీళ్ళు అండర్ గ్రౌండ్లో దాక్కుంటున్నారని, లేదా ఏదో ప్రళయం సంభవిస్తుంది, వీళ్ళు బిలీనియర్స్ కనుక, టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కనుక, వీరికి ఏదో తెలుసు కాబట్టి ఏదో ఉపద్రవం వచ్చి ముంచేస్తుంది కాబట్టే బంకర్స్ కట్టుకుని వాటిలో దాక్కుంటున్నారని అనుకుంటున్నారు. దాదాపు చాలా సంవత్సరాలుగా జరుగుతున్నవి ఈ బంకర్ బిజినెస్ అనేది. అయితే సంవత్సరం క్రితం 2024 డిసెంబర్లోనే ఒక ఇంటర్వ్యూలో జూక్బర్గ్ని ఇది అడుగుతున్నప్పుడు ఆయన కూడా ఖచ్చితంగా దాన్ని ఒప్పుకున్నాడు. కానీ అది కేవలం ఒక షెల్టర్ మాత్రమే. ఇట్స్ ఎ బేస్మెంట్. ఇది బేస్మెంట్ లాంటిది, ఒక లిటిల్ షెల్టర్ లాంటిది మాత్రమే. ఇది బంకర్ అని కానీ, లేదా వేరే ఏదని కానీ చెప్పొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి చాలా క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు, ఈ సంవత్సరం 2025 మే నెలలో కూడా ఒక పాడ్కాస్టింగ్లో, థియోవాన్ పాడ్కాస్టింగ్లో ఇది ఒక హ్యారిటన్ షెల్టర్ లాంటిది అని చెప్పాడు. అంతేకాదు, ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఆ బ్లూ ప్రింట్స్తో సహా, ఆ ప్లాన్తో సహా మీడియాకి ఇచ్చాడు. అవన్నీ కూడా ఆనాడు టీవీస్లో కూడా డిస్ప్లే చేయడం కూడా జరిగింది. ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడంటే హవాయిలో ఖచ్చితంగా వాతావరణ మార్పులు చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. తరచుగా తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి. సో విపత్తులు కూడా చాలా తరచుగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ తుఫాను ప్రభావాలు, వాతావరణ
పరిస్థితులతో పాటు ఏఐ టెక్నాలజీ కానీ, అణ్వాయుధాలు కానీ, కోవిడ్ లాంటి ప్రభావాలు కానీ, సో ఇలాంటి వాటన్నిటిని తప్పించుకోవడానికి ఇలాంటి కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఒక్క మార్క్ జుకర్బర్గ్ మాత్రమే కాదు, చాలామంది ఈ కన్స్ట్రక్షన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నారు, వారు కూడా కొంటున్నారు కూడా. పేపాల్ వ్యవస్థాపకుడైనటువంటి పీటర్ థీల్ అనే వ్యక్తి కూడా న్యూజిలాండ్లో ఒక అండర్ గ్రౌండ్ లాడ్జ్ నిర్మించడానికి కూడా ప్రయత్నం చేశాడు, కానీ అక్కడ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కానీ, అక్కడ కౌన్సిల్తో ఉన్న ఒక గొడవలు కానీ వాటిని క్యాన్సిల్ చేశారు 2022లోనే. ఏఐ టెక్నాలజీలో ముందున్నటువంటి ఓపెన్ ఏఐ టెక్నాలజీకి సీఈఓ అయిన శామ్ ఆల్మన్ కూడా, అలాగే లింక్డ్ఇన్ వ్యవస్థాపకుడు కూడా రీడ్ హామస్ అని చెప్పేసి ఈయన, సో ఇలాంటి చాలామంది వ్యక్తులు ఉన్నారు. బంకర్లు నిర్మిస్తున్నటువంటి వాటిని కొంటున్నారు, లేదా వీరు ప్రత్యేకంగా బంకర్లు నిర్మించుకుంటున్నారు అనేటువంటి ఒక డౌట్లో వీళ్ళు కూడా ఉన్నారు. అంతేకాదు బిల్ గేట్స్ కానీ, ఎలాన్ మస్క్ కానీ, జెఫ్ బెజోస్ కానీ, ఓఫ్రా విన్ఫ్రే కానీ, రిచర్డ్ బ్రాన్సన్ కానీ, సో ఇలాంటి వాళ్ళందరి పేర్లు కూడా ఊహాజనితంగా ఉన్న వీళ్ళకు కూడా అండర్ గ్రౌండ్ ప్రాంతాలు ఉన్నాయి అనేటువంటి రూమర్స్ కూడా ఉన్నాయి. సో అవి రూమర్స్ మాత్రమే ఉన్నాయి, లేది అనేది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. కానీ ఎందుకు ఇలాంటి బిలీనియర్స్, అందరూ కూడా బిలీనియర్సే, ఇలాంటి వాళ్ళు ఎందుకు అండర్ గ్రౌండ్లో కన్స్ట్రక్షన్స్, ఎందుకు బంకర్స్, ఇలాంటి ఫెసిలిటీస్, షెల్టర్లు, బేస్మెంట్లు ఎందుకు నిర్మించుకుంటున్నారో తెలుసా? బంకర్ ఇండస్ట్రీ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకు అంటారా? అణ్వాయుధాలు ప్రయోగించడానికి రష్యా కానీ, ఇరాన్ కానీ, అమెరికా కానీ బెదిరింపులున్నాయి, ఉత్సాహపడుతున్నారు. అంతేకాదు కోవిడ్-19 లాంటి మహమ్మారుల నుంచి ప్రపంచంలో ఏ ఒక్కరూ తప్పించుకోలేని విధంగా ఎఫెక్ట్ అయ్యారు. అలాంటి మహమ్మారుల గురించి కానీ, వాతావరణ వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, సునామీలు ఇలాంటివన్నీ కూడా, అంతేకాకుండా పౌరుల మధ్య అశాంతి గురించి కానీ, ఆందోళన గురించి కానీ, దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, ఎప్పుడు యుద్ధం ఆగుతుందో తెలియదు, ఎప్పుడు యుద్ధం చేస్తున్నారో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి బంకర్ ఇండస్ట్రీ అనేది చాలా వరకు కూడా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే 2023లోనే ప్రపంచ భూగర్భ బంకర్ నిర్మాణ మార్కెట్ విలువ ఎంతో తెలుసా? $23.12 బిలియన్స్. 2030 నాటికి $36.66 బిలియన్ల చేరుతుంది అని చెప్పి అంచనా వేయబడింది. అంటే దాదాపు 9.85 గ్రోత్ రేట్ ఉంది. అంతేకాదు దీనికి ఒక పెద్ద కంపెనీ కూడా ఉంది, అట్లా సర్వైవల్ షెల్టర్స్ అని చెప్పేసి ఒక పెద్ద కంపెనీ ఉంది, టెక్సాస్లో ఉంటుంది. టెక్సాస్కు చెందినటువంటి ఈ కంపెనీ ప్రపంచంలోనే బంకర్స్ తయారీలో, అంటే ఇలాంటి అండర్ గ్రౌండ్ షెల్టర్స్ తయారీలో పేరుగాంచింది. ఈ కంపెనీ యొక్క వ్యాపారం కూడా చాలా వేగంగా సాగుతుంది. ఎందుకు అంటే కోవిడ్ లాక్డౌన్ దగ్గర నుంచి కూడా వీళ్ళ వ్యాపారం చాలా వృద్ధి చెందుతుంది. తర్వాత ఉక్రెయిన్ రష్యా దాడి చేసిన తర్వాత, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం చేసిన తర్వాత, ఈ యుద్ధాల్లో కానీ, ఈ లాక్డౌన్లో కానీ ఎక్కువగా అండర్ గ్రౌండ్లో ఉండడానికి ప్రయత్నించేటువంటి వారందరూ కూడా ఇలాంటివి కొంటున్నారు. 2024 నవంబర్ 21న రష్యా ఉక్రెయిన్ మీద హైపర్సోనిక్ మిసైల్స్ను ఉపయోగించినప్పుడు గంటల వ్యవధిలోనే ఒకే రోజులో 4 బంకర్లను అమ్మారట. సో అంత ఇంపార్టెన్స్ ఉంది యుద్ధ వాతావరణం ఉండేవారికి. అని ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బిలీనియర్స్ అందరూ చెప్పేది ఏంటంటే, అంతేకాదు ఈ బంకర్స్ అమ్మే వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, వాతావరణ మార్పులు కానీ, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు కానీ, కోవిడ్ లాంటి మహమ్మారి విషయంలో, రోగాల విషయంలో కానీ, యుద్ధ సమయాల్లో న్యూక్లియర్ వెపన్స్ వాడినప్పుడు కానీ, లేదా అణుయుద్ధం జరిగినప్పుడు కానీ, మరీ ముఖ్యంగా ఏఐ ప్రమాదాలు, ఏఐ విస్తరించి క్రమం తప్పి ఏదైనా సంభవం జరిగినప్పుడు కానీ వచ్చేటువంటి ప్రతికూలతను బట్టి ఇలాంటివి కొంటున్నారు, ఇలాంటివి అమ్ముతున్నారు, ఇలాంటివి జరుగుతున్నాయి. అందుకే బిలీనియర్స్ వీటి మీద పడుతున్నారు. అంతేగాని ఒక ఆస్ట్రానమికల్ వస్తువు వచ్చి కొట్టినప్పుడు కానీ, లేదా ఏదైనా సంభవం, లేదా ఏదైనా యాంటైమ్ వచ్చినప్పుడు, లేదా భూమి నాశనం అవుతున్నప్పుడు, లేదా ఒక ఖగోళ వస్తువే వచ్చి భూమి మీద పడుతున్నప్పుడు కానీ, ఎన్ని బంకర్స్ వేసినా, లేదా ఎంత సురక్షితమైన ప్రాంతాన్ని నువ్వు కట్టుకున్నా అదంతా కూడా వృధానే అవుతుంది. సో భూమి మీద ఉన్న సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు సేఫ్టీగా ఉండడం కోసం బిలీనియర్స్ ఇలాంటి లగ్జరీతో ఉన్నటువంటి బంకర్స్ని, అది బంకర్స్ అనకూడదు, షెల్టర్స్ని, వారి బేస్మెంట్స్ని కూడా చక్కగా లగ్జరీగా కట్టుకుంటున్నారు. అలాంటివి మనం సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇలాంటివి ఎక్కువ అవడం వల్ల చాలా అసమానతలు పెరిగిపోతాయి. దాంతోపాటు ఎవరి సేఫ్టీని వారు చూసుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వాటిని సపోర్ట్ చేయకుండా ప్రపంచంలో వీటి గురించి నెగిటివ్ టాక్లు కూడా ఉన్నాయి. వీటి గురించి చర్చలు కూడా ఇలాంటి విషయాలే. సో ఇది ఈ బంకర్స్ అంటే షెల్టర్స్ గురించినటువంటి విషయాలు. సో 2 విషయాలు అయితే, ఇది ఒక తోకచుక్క గురించినటువంటి వాస్తవాలు, అలాగే ఈ షెల్టర్స్ గురించినటువంటి వాస్తవాలు, 2 కూడా మీకు క్లియర్గా అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా మంచిగా షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక టాపిక్ ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.